అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికల రోజున, ఎన్నికల అనంతరం వైసీపీ కుట్రలు, దాడులు ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారం జరిగాయి. ఎందుకంటే గత 4-5 నెలల నుంచి మేము జిల్లా కలెక్టర్ వారికి, అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారికి, జాతీయ ఎలక్షన్ కమిషన్ వారికి అనేక విజ్ఞప్తులు ఆధారాలతో సహా మేము ప్రజెంట్ చేయటం జరిగింది. గత ఎన్నికల్లో ఏ విధంగా జరిగినాయి, ఈ ఎన్నికల్లో ఈ విధంగా జరగబోతున్నాయని చెప్పేసి గణాంకాలతో సహా వివరించడం జరిగింది. దురదృష్టం ఏంటంటే మరి 14 నియోజకవర్గాలు హైపర్ సెన్సిటివ్ అని చెప్పేసి, వెబ్కాస్టింగ్ అని చెప్పేసి మరి నమ్మబలికారు. నిజమేమో నమ్మి మరి బూతుల్లో ఉన్న వాళ్ళ మీద గ్రామాల్లో దాడులు జరిగాయి. ఈ దాడులు ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని తమ్ముడు ముందుగానే మరి అనేక సందర్భాల్లో వాళ్ళు వేదికల మీద, పబ్లిక్ మీటింగుల్లో ఏ విధంగా మాట్లాడారనేది మీరు గమనించాలి. నిస్సిగ్గుగా నువ్వు డేట్ పెట్టు, లేకపోతే నేను డేట్ పెడతా. ఎలక్షన్ అయినా పోలింగ్ అయిన గంట తర్వాత ఎక్కడికైనా సరే గొడవలు చేసుకుందాం. ఎంత దూరమైన పోవడానికి రెడీగా ఉన్నాం. నాకు కానీ నా కార్యకర్తలకు సంబంధించి అందరూ పోవడానికి. ఇది మరో వేదిక మీద నాయకులు ఉన్నారు. వాళ్ళని కూడా ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టి నిన్న సాక్షి టీవీలో మరి పోలీసు హౌస్ అరెస్ట్లో ఉండి తప్పించుకొని పోయి, ఆయన ఇంట్లో అనేక మారణాయుధాలు దొరికినప్పటికీ తప్పించుకొని పోయి పోలీసులు చర్య తీసుకోలేదు. పైగా అతను తప్పించుకోవడానికి అవకాశం ఇచ్చిన పోలీసు అధికారుల మీద చర్య తీసుకోవాలి. ఏ విధంగా సాక్షి టీవీలో నిస్సిగ్గుగా కూర్చొని మాట్లాడుతున్నారో మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఒక్కడు కూడా బయటకు పోలేదు. ఎలక్షన్ 6 గంటలు అయిపోయింది. 6 గంటలు అయిపోయినా 1 నిమిషం దాటిన తర్వాత ఇటు రమ్మని చెప్పండి, చెప్తాను. ఒక్కడు కూడా బయటకు పోలేదు. ఇలాంటి నాయకుడిని 4 సార్లు ఎన్నుకున్నాం. గత అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల మీద అనేక రకమైన దాడులు జరిగాయి. వాళ్ళ ఆస్తులు కబ్జా కాబడ్డాయి. కాబట్టే ప్రజలు ఈరోజు తిరుగుబాటు చేసి తనకి వ్యతిరేకంగా ఓటేశారనే కక్షతోటి ఈరోజు ప్రజల మీద దాడులు చేస్తూ ఉన్నాడు. నాగార్జున సాగర్ పక్కన 200 ఎకరాలు వీళ్ళ తాత జాగీర్లాగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాడు. అది నాగార్జున సాగర్ మునిగినప్పుడు రీహాబిటేషన్ కింద ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ బలహీన వర్గాలకు ఇచ్చిన పొలాల్ని కూడా దోపిడీ చేసిన వ్యక్తి ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఏ రోజు నువ్వు ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్ని మీ 5 ఏళ్ళు ఇదే పదంతో, సామాజిక న్యాయం పదంతో వాడుకోవటం అనేది మీకు అలవాటైంది. ఈరోజు వాటమి తర్వాత కూడా వాళ్ళ శవాల మీద కూడా మీరు రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారన్నమాట. అంటే ఈరోజు నేను చూపిస్తూ ఉన్నాను, 74 మంది మాకు మేజర్గా గాయాలైన వ్యక్తులు, మీ అందరికీ కూడా ఈ లిస్టులు ఇస్తాం.
వీళ్ళల్లో ఎస్సీలు లేరా, ఎస్టీలు లేరా, బీసీలు లేరా, మైనార్టీలు లేరా? నువ్వు దాడులు చేసి గాయపట్టిన వాళ్ళు ఈ వర్గాలు లేరా? తెలుగుదేశంలో వైసీపీలో ఉంటేనే వాళ్ళు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలా? తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వర్గాలు కాదా? మరి ఒక ప్రత్యేకంగా ఒక సామాజిక వర్గం మీద నువ్వు కక్షగట్టి ఎన్ని దాడులు చేపించావో మాచర్ల నియోజకవర్గంలో ప్రజలందరూ గమనించారు. మాట్లాడితే అధికారులను ఎవరు నియమించారు? మీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, మీ చీఫ్ సెక్రటరీ, వైసీపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కాదు అతను. ఆయన నియమించిన అధికారులు, ఆయన పంపిన ప్యానలు, ఆయన నియమించిన ఎస్పీలు, వాళ్ళలో నుంచి ఒక సామాజిక వర్గం ఒక వ్యక్తి వస్తే సామాజిక వర్గం గగ్గోలు పెడుతున్నావు. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం అనేది మీకు ఆనవాయితీగా మారిపోయింది. నువ్వు ఏ సామాజిక వర్గాన్ని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి నీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే నేను వస్తాను పద. ఏ సామాజిక వర్గాన్ని నువ్వు ఉద్ధరించావు? నువ్వు రాజకీయంగా వాడుకోవటం తప్పితే ఈ సామాజిక వర్గానికి ఒక రోడ్డు వేసావా, నీళ్ళు ఇచ్చావా, ఒక ఇల్లు ఇచ్చావా? 90% పూర్తి చేసిన టిట్కో ఇళ్లను కూడా 5 ఏళ్ళు పడకన పెట్టి వాళ్ళ మీద కక్ష సాధించిన వ్యక్తివి నువ్వు. ఒక్క ఇల్లు ఇవ్వలేకపోయావు ఈ సామాజిక వర్గాలకి నువ్వు 15 ఏళ్ల పరిపాలనలో. అంతేకాదు ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీలు అసైన్ ల్యాండ్స్ కూడా దోచుకున్న వ్యక్తివి నువ్వు. ఈరోజు ఎన్నికల్లో నువ్వు ఓటమి ఇదితోటి ఏదో రకంగా కులాల మధ్య, మతాల మధ్య ఆ రోజు చెన్నాయిపాలెం విషయంలో అలానే వాడుకున్నావు. 10 సంవత్సరాలు వాళ్ళు కోర్టుల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడతా ఉంటే నీ బ్రతుకులో ఎప్పుడైనా వాళ్ళకు ఒక ముద్ద పెట్టావా? జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయి డబ్బులు తెచ్చుకున్నావు. ఈరోజు నీ రక్షణ కోసం ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్ని ఒక పావుగా వాడుకోవటానికి నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు. అసలు దాడి మొదలుపెట్టింది ఎవరు? నువ్వు ముందుగానే ఇందాక చూపించాం, ముందుగానే నేను దాడి మొదలు పెడతానని ఇండికేషన్ కూడా ఇచ్చావు. ఇది మరి పోలీసుల వైఫల్యం కాదా? ఇంట్లోంచి నువ్వు పారిపోయావు. ఈరోజు నామమాత్రంగా నా ఇంటి ముందు 2 కానిస్టేబుల్ ఉన్నారు. అయినప్పటికీ ఒక చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, ఒక వ్యవస్థని గౌరవించే వ్యక్తిగా నేను ఇక్కడ కట్టుబడి ఉన్నాను అంటే అది వ్యవస్థల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఒక గౌరవం. అంతేగాని అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ నీ ఇష్టం వచ్చినట్టు కులాలని వాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఈరోజు కండ్లకుంటలో కానీ, కొత్త పుల్లారెడ్డిపురంలో కానీ, రెంటాలలో కానీ, పాలవాయి గేట్లో కానీ నువ్వు దగ్గరుండి ఈవీఎం పగలగొట్టించావు. నువ్వు బూతుల్లో దూరి అక్కడ అగ్గికి ఆజ్యం పోసావు. నువ్వు చేసింది కప్పిపుచ్చుకోవడానికి ఒక తాలిబాన్ లాగా, ఒక టెర్రరిస్ట్ లాగా బయట నుంచి జనాల్ని దించి పొరుగు రాష్ట్రాల నుంచి మొహాలకి గుడ్డలు కట్టి ప్రజల మీద దౌర్జన్యం చేయించిన వ్యక్తివి నువ్వు. నువ్వు దౌర్జన్యం చేసిన వ్యక్తుల్లో ఎన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి? ఇక అధికారులకు వస్తే ఏమన్నా ప్రభుత్వంలో ఉన్నామా మేము? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందా? మీ చీఫ్ సెక్రటరీ కనుసన్నల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించబడ్డాయి. మీ డీజీపీ కనుసన్నల్లో జరిగినాయి. చివరిలో డీజీపీ మారిపోయిన తర్వాత ప్యానల్ని పంపించింది ఎవరు? మీ చీఫ్ సెక్రటరీ కాదా? ఈరోజు సిట్ బృందాలని కూడా మరి ప్యానల్ పంపించింది కూడా మీరే. తెలుగుదేశం పార్టీకి ఏ సంబంధం అని తెలుగుదేశం పార్టీ మీద మీరు మీ అక్రమాన్ని, అరాచకాలని, మీ దౌర్జన్యాలని ఎవరన్నా అడ్డుకుంటే కులాలు రుద్దుతారా? ఎన్ని దౌర్జన్యాలు, ఎన్ని దుర్మార్గాలు, ఎన్ని దోపిడీలు! అదిగో నిస్సిగ్గుగా, నిర్భయంగా ఏ విధంగా మందు తాగుకుంటూ రోడ్ల మీద హల్చల్ చేస్తూ ఉన్నారు. ఒక వ్యాన్ పోతా ఉంటే ఆ వ్యాన్ నిండా కర్రలు, కత్తులు, రాళ్ళు ఇవన్నీ పెట్టుకొని కారంపూడి పట్టణంలో నువ్వు సృష్టించిన మరి అలజడి
దాడులు అంతా ఇంత కాదు. మాచర్ల పట్టణంలో పిన్నెల్లి వెంకటరామరెడ్డి అతనితో పాటు 5 వెహికల్స్ కలిపి ఒక సమూహం మీద తొక్కించుకుంటూ సినిమాల్లాగా పోయారంటే మీ అరాచకం ఏ పాటిగా ఉంది, ఇక్కడ పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉంది. ఆ కేసు మీద నా 5గురిని తొక్కించుకుంటూ పోతే ఆ కేసులో 324 కడతారా పోలీసులు? అంతకుముందు చిన్న ఈతముళ్ళు గుచ్చుకుంటే 307లు కట్టి తెలుగుదేశం వర్గీయులందరి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఎన్నికల వ్యూహంలో భాగంగా వాళ్ళని ప్రివెంటివ్ అరెస్ట్ చేయాలనే ప్రయత్నం చేసింది మీరు. ఈరోజు త్రిపాఠి గారిని తెలుగుదేశం ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకొచ్చింది అంటారు. అంతకుముందు ప్యానల్ పంపించింది మీరు. అందులో అందరూ కూడా ప్రమోషన్ మీద అయినోళ్ళు పంపించారు కాబట్టి దాన్ని సెంట్రల్ కమిషన్ తిరస్కరించి త్రిపాఠి గారి పేరుని పెట్టారు. దానికి కూడా తెలుగుదేశానికి అంటగడతారు. అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషను, స్టేట్ ఎలక్షన్ కమిషను అన్నీ మా చేతుల్లో మా చేతి నీళ్ళు తాగి నడుస్తూ ఉన్నాయా? మాట్లాడేటప్పుడు ఆలోచించాలి. మీకు ప్రజాస్వామ్యం తెలియదు, విలువలు తెలియవు, పద్ధతులు తెలియవు. నోటికి ఏదొస్తే అది మాట్లాడటం, కులాల్లో మతాలు చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవటం అనేది 5 సంవత్సరాలు ప్రజలు మేము అందరినీ గమనించారు. 1-2 మాచర్లలో మైనార్టీల మీద జరిగిన దాడులు, ఎస్సీ ఎస్టీ ఎరకలోళ్ళ భూములు కూడా కబ్జా చేసి మీరు అక్కడ ప్లాట్లు వేసుకున్నారు. ఎస్సీ ఎస్టీల మీద అనేక రకమైన దాడులు జరిగాయి. నీ గ్రామంలో ఇంకా సిగ్గుపడాల నువ్వు. మీ పొలానికి కూలీ వస్తే అందరూ 400 ఇస్తే నువ్వు 300 వేయాలి మీ ఇంట్లో వాళ్ళు. అంటే కూలీవాడి దోపిడీని రక్తాన్ని కూడా దోచుకునేది నువ్వు. తెలంగాణ చీప్ లిక్కర్ తెచ్చుకొని పేదవాడి రక్తాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అందులో కనపడలేదా నీ దోపిడీలో, నీ సారా దోపిడీలో? ఈరోజు ఆ వర్గాల్ని సానుభూతి పొందాలని అంటే పరామర్శకు వెళ్తున్నా అన్నావు. పరామర్శకు వెళ్ళే ఏ వ్యక్తి అయినా సరే ఆయుధాలతో పోతాడా? అదే ఇది తాలిబాన్ రాజ్యం అన్నది అందుకే. చెంబల్లో కూడా కాదు, ఇది తాలిబాన్ రాజ్యం అన్నది అందుకే. పరామర్శకు పోయేటప్పుడు ఇవన్నీ కట్టుకొని ఆయుధాలు తీసుకొని పోతారా పరామర్శకు పోయే వ్యక్తి? ఈ అరాచకాన్ని ప్రజలందరూ చూశారు. ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతెందుకు ఈ వేదిక ద్వారా నేను ప్రశ్నిస్తున్నా, నీ అవినీతి మీద, అరాచకాల మీద కానీ మేము కానీ మా ఎంపీ గారు మీద కానీ మరి సిట్టింగ్ జడ్జితోటి మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈ సంఘటనల మీదైనా సరే నీకు దమ్ముందా? తప్పుడు కూతలు, తప్పుడు మాటలు మాట్లాడటం కాదు. నువ్వు ఎన్ని అరాచకాలు. రెంటాల గ్రామంలో మొట్టమొదట నేను పోయింది గురజాల హాస్పిటల్కి. ఎవరైతే ఇంజూర్డ్ ఉన్నారో వాళ్ళని పలకరీయడానికి. రెంటాల గ్రామంలో ఆమె మంజుల మీద దాడి కాదు, ఎస్పీ గారు సుప్రజ మేడం గారు, ఐజీ శ్రీకాంత్ గారు ఉన్నప్పుడే మీరు స్థైర్య విహారం చేశారు. పొద్దున్న వచ్చి తీసుకెళ్ళాలి, సీఏ వాళ్ళు పొద్దున్న తీసుకెళ్ళాలని చెప్పారు. అలాగే నా సుప్రజ మేడం గారు చూస్తుండగానే నా మీద కారం చల్లారు. కారం చల్లి నా మీద దాడికి ప్రయత్నం చేశారు. నేను పక్కకు జరగటం వల్ల కారం ఒంటి మీద తల మీద పడిందని కళ్ళల్లో పడ్డా. అంటే ఒక ఐపీఎస్ ఆఫీసరు సాక్షిగా మీరు ఈ విధంగా చేస్తున్నారంటే ఏ విధంగా మీరు బరి తెగించారు? ఇవన్నీ చేసి ఈరోజు నంగనాచి కబుర్లు చెప్తావా నువ్వు? అసలు నువ్వు ఎందుకు పారిపోయావు చెప్పు ఫస్ట్. ఈ ప్రజలకి, ఈ వ్యవస్థలకి ఒక శాసనసభ్యుడిగా 4 సార్లు గెలిచినోడివి నువ్వు ఎందుకు పారిపోయావు? నువ్వు తప్పు చేయకపోతే నువ్వెందుకు పారిపోయావు? ఏ భయం నిన్ను వెంటాడుతుంది? కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు.
నీ అధికారులు ఎవరైతే మరి పాల్గొన్నారో, నీ ఊడిగం చేశారో వాళ్ళందరి చిట్టా కూడా ఇక్కడ ఉంది. నీ బర్త్డే కాదు, నీ తమ్ముడు బర్త్డే, చివరికి తురకా కిషోర్ బర్త్డే వేడుకల్లో కూడా పాల్గొనే దుస్థితిలో ఒక ఎస్ఐ బర్త్డేకి చీఫ్ గెస్ట్ అతను తురకా కిషోర్, ఒక రౌడీ షీటర్. ఈయన తమ్ముడికి అదిగో తురకా కిషోర్ ఆయన చీఫ్ గెస్ట్ ఎస్ఐ బర్త్డేకి. ఇంతటి దుర్మార్గపు వ్యవస్థ నడుస్తూ ఉంటే 3 అధికారులు మార్చారు. మొత్తం మీద అందరూ నువ్వు పెట్టుకున్న అధికారులు. ముగ్గురిని మారిస్తే దాన్ని చిలవలు పొలవలు చేసి ఏమే ఒక చౌదరి సిఐగా ఉంటే దాన్ని పెద్ద ఇష్యూగా చేసి ఆయన మీద దాడి చేశారు. దాడి జరిగిన తర్వాత కూడా కారంపూడి దాకా నీకు సెక్యూరిటీగా అదే అధికారి వచ్చాడు. ఈరోజు అతను హాస్పిటల్లో ఇదయ్యాడు. డిపార్ట్మెంట్ నో యాక్షన్. ఎన్ని దాడులు. ఇతను పిస్టల్ తోటి కారంపూడిలో ప్రజల్ని బెదిరించిన అధికారి. ఈయన్ని వెనకేసుకొని వచ్చి నిన్న మాట్లాడుతూ ఉన్నారు. పబ్లిక్ మీద టీ స్టాల్ దగ్గరికి వచ్చి లాఠీలతో చెదరగొడుతూ పిస్టల్ తీస్తావు. అక్కడ ఏదైనా గొడవ సంఘటన జరిగి ఉంటే వేరే విషయం. అతన్ని ట్రాన్స్ఫర్ చేశారంట. అతన్ని ఏదో ప్రతి దాంట్లో కులాలు మతాలు చొప్పించాల. రామకృష్ణారెడ్డి, నువ్వు ఏ కులానికి ఏ మతాన్ని నీ సొంత కులానికి చేసిన న్యాయం ఏంటో చెప్పయ్యా. ఈరోజు గాయపడ్డోళ్ళల్లో ఎంతమంది నీ కులం వాళ్ళు ఉన్నారు? ఎంతమంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు? ఎంతమంది చౌదరులు ఉన్నారు? ఎంతమంది కాపులు ఉన్నారు? కాపుల మీద దుర్గి సెంటర్లో దాడి చేయించావు మన్నయ్య అని అతను పెట్టి. ఈ విధంగా కులాలు మతాలు ప్రాంతాలు ఇవన్నీ రెచ్చగొడుతూ మరి అధికారుల మీద తెలుగుదేశం పార్టీ మీద నెట్టు పబ్బం గడుపుకుంటున్నాడు. మేము ఫైనల్గా అడుగుతుంది ఒకటే, సిట్టింగ్ జడ్జి తోటి మేము విచారణకు సిద్ధం. మీరు సిద్ధమా? నీ ఇంట్లో ఆయుధాలు ఎందుకున్నాయి? నువ్వెందుకు పారిపోయావు పిరికి పందలాగా? ఏ భయం నిన్ను వెంటాడుతుంది? ఇంకెన్ని కుట్రలు చేశావు? ఇవన్నీ మేము అడుగుతా ఉన్నాం. వీటికి సమాధానం చెప్పాలి. ప్రతి నిమిషం ప్రతి నిత్యం బలహీన వర్గాల శ్రమని దోపిడీ చేసింది నువ్వు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలంటూ సామాజిక న్యాయం సోది కబుర్లు చెప్తూ నువ్వు సారా ఎంతగా అమ్ముతున్నావు? వాడవాడలా బెల్ట్ షాపులు పెట్టి పేదవాడి శ్రమను దోచుకున్నావు. అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు లేరా? 150 130 ఉండేది 250 300 రూపాయలు అమ్ముకొని ఒక సామాన్య కూలీని దోచుకున్నాడు నువ్వు. ఆస్తుల్ని దోచుకున్నాడు నువ్వు. ఎస్ఐన్ ల్యాండ్లు దోచుకున్నాడు నువ్వు. గ్రావెల్ మట్టి పేదవాడి ఇంటికి మట్టి కూడా తోలుకోకుండా అడ్డుకున్నది నువ్వు. ఇన్ని చేసి నువ్వు కులాల గురించి సమాజం గురించి మాట్లాడతావా? సిగ్గుందా అసలు నీకు? నీ బ్రతుకులో ఎప్పుడైనా ఒక పేదవాడిని ఆదుకున్నావా? ఒక పేదవాడికి పట్టెడు అన్నం పెట్టావా? అన్ని విషయాలు అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరిపిస్తాం. అన్ని విషయాలు తేలుస్తాం. ఇక్కడ ఏదో నువ్వు భయపెడితే భయపడే వాళ్ళు ఎవరూ లేదు. నువ్వు అధికారంలో రాగానే తేలుస్తావా? ఏం తెలుస్తావు నువ్వు? 4 సార్లు గెలిపిస్తే కనీసం గ్రామాల్లో నీళ్ళు ఇవ్వలేవు, మంచినీళ్ళు ఇవ్వలేవు. మంచినీళ్ళు ఇవ్వటం అడిగిన మరి రెంటచింతల మండలం సామినీబాయిని ట్రాక్టర్తో ఢీకొట్టి చంపావు, ఒక ఎస్టీ మహిళని. ఇది నీ పరిపాలన. నువ్వు నీతులు చెప్తావా? ప్రతి నియోజకవర్గంలో ఒక గూండా ఉంటే నువ్వు నీ తమ్ముడు
నీ కొన్ని కుక్కలు పిచ్చి కుక్కల్ని పెంచి ప్రజల మీదకి ఉసిగొలిపి ప్రజల మాన ప్రాణాలు నిజం చెప్తున్న కొన్ని గ్రామాల్లో అయితే ఈ వాలంటీర్లని ఎన్నో విధాలుగా చేర్చి వాళ్ళ నోర్లు మూసిన సంఘటనలు ఉన్నాయి, చెప్పుకోవడానికి బయటికి రావట్లేదు. ఇది నీ పరిపాలన. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండు. పిచ్చి పిచ్చిగా జనాల్ని బెదిరియటం కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇది ప్రజాస్వామ్యం. నీ జాగీర్ కాదు, నీ తాత జాగీర్ కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.